ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మివి కంపెనీ మీ అందరికీ తెలిసిందే. బడ్జెట్లో వీళ్ళు టీడబ్ల్యూఎస్ బడ్స్, అలాగే ఇయర్ ఫోన్స్, అలాగే బ్లూటూత్ సౌండ్ బార్, స్పీకర్స్ని తయారు చేస్తూ ఉంటారు. ఇది కంప్లీట్లీ మన ఇండియన్ ప్రోడక్ట్ అండ్ దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంపోనెంట్ కూడా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిందే. సో వీళ్ళు నిన్న అఫీషియల్గా మివి కాలర్ క్లాసిక్ ప్రో అని చెప్పి బ్లూటూత్ నెక్ బ్యాండ్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇది కేవలం మీకు 799 రూపాయలకి రావడం జరుగుతుంది. ఇంటరాక్టర్ ఆఫర్ కింద దేర్ ఆఫ్టర్ మళ్ళీ ఇది 1200 రూపాయలకేమో తీసుకెళ్ళటం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. ఆ తర్వాత దీని గురించి నేను మరిన్ని విషయాలు మీతో మాట్లాడతాను. ఇంకా వీడియో లైక్ చెప్పితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తూ ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో మొదటిగా బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్ చూసారంటే మివి బ్రాండింగ్తో పాటు కాలర్ క్లాసిక్ ప్రో వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అని చెప్పి దీంట్లో మీకు డీప్ అండ్ పవర్ఫుల్ బేస్ అలాగే లాంగ్ ప్లేబ్యాక్తో పాటు నేను ఇందాక మీకు చెప్పినట్లు కంప్లీట్లీ ఇది మేడ్ ఇన్ ఇండియా. ఇక బ్యాక్ సైడ్ మీకు బ్రాండింగ్తో పాటు కాలర్ క్లాసిక్ ప్రో అని చెప్పి దీంట్లో హెచ్డి స్టీరియో లౌడ్నెస్ ఆడియోతో పాటు లైట్ వెయిట్ అండ్ సూపర్ సాలిడ్ బేస్ అని చెప్పి మనకి ఇక్కడ రావటం జరిగింది. అలాగే మనకి వాయిస్ క్లియర్గా ఉండటం కోసం వీళ్ళు ఎంఎస్ మైక్రోఫోన్స్ని ఇందులో యూజ్ చేశారంట. అలాగే దీంట్లో మీకు వచ్చేటప్పటికి స్ప్లాష్ రెసిస్టెంట్ IPX5 అనుకుంటా. అండ్ దీంతో పాటు మనకి లాంగ్ డే బ్యాటరీతో పాటు మ్యాగ్నెటిక్ లాకింగ్ కూడా ఇచ్చారు. ప్లేబ్యాక్ కంట్రోల్స్ పనిచేస్తాయా పనిచేయవా అనేది మనం అయితే టెస్ట్ చేద్దాం. అండ్ దీనికి సంబంధించినటువంటి MRP మీరు ఇక్కడ చూసారంటే 2499, బట్ నేను ఇందాక మీకు చెప్పినట్లు ఇది కేవలం 799కి దేర్ ఆఫ్టర్ 1200 రూపీస్కి ఏమో వస్తుంది. సో బాక్స్ని అయితే మనం ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఒక యూజర్ మాన్యువల్ అలాగే దీనికి సంబంధించినటువంటి వారంటీ ఇన్ఫర్మేషన్ కార్డ్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. దీని తర్వాత మనకి నెక్ బ్యాండ్, దీని గురించి మనం తర్వాత చూద్దాం. ఇంకా బాక్స్ లోపల ఇక్కడ చిన్న బాక్సెస్ 2 ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి ఇయర్ టిప్స్ అంటే మీడియం దానికి రావడంతో పాటు మనకి లార్జ్ అండ్ స్మాల్ దీనిలో రావడం జరుగుతుంది. ఒక USB Type-C కేబుల్ని మనకు ప్రొవైడ్ చేశారు. అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏమీ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. పైన మనం ఏదైతే నెక్ దగ్గర ఉండేది ఏదైతే ఉందో కేబుల్ కాకుండా మనకి ఫ్లాట్ కైండ్ ఆఫ్ కేబుల్ని మనకు ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ కూల్. మనకి ఎలాంటి ఇచ్చినెస్ కానీ లేదా ఎలర్జీ కానీ లేదా ఏదైనా క్యారీ చేస్తున్నాం అనేటువంటి ఫీల్ అయితే దీని ద్వారా మనకు రాదు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకి 2 బ్యాటరీ బ్యాగ్స్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది, ఈవెన్ లెఫ్ట్ అండ్ రైట్ రెండిటిల్లో కూడా. సో 198 mAh ఆఫ్ ద బ్యాటరీస్ అంటే ఓవరాల్గా మీకు 380 mAh ఆఫ్ ద బ్యాటరీ. స్టాండ్ బైలో సుమారుగా 250 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుందని చెప్పని అంటున్నారు. ఒకవేళ మీరు కనుక మ్యూజిక్ యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 150 అవర్స్ దాకా మీకు ప్లేబ్యాక్ రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఫోన్ కాల్ మాట్లాడుకున్నారు అన్నట్లయితే ఇది కొంచెం తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక కొంచెం కిందకి మళ్ళీ మనకు ఒక కంట్రోలర్ ప్యానల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కంట్రోల్ ప్యానల్లో మనకి వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ అలాగే మల్టీ ఫంక్షన్ బటన్, ఇదే మల్టీ ఫంక్షన్ బటన్ని మీరు 3 సెకండ్స్ పట్టుకొని ఉన్నారు అన్నట్లయితే ఇది ఆన్ అవ్వటం జరుగుతుంది. వాల్యూమ్ పెంచడం తగ్గించడం, నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్, రెగ్యులర్గా మనం వాడినటువంటి ఫీచర్స్ మనకి ఇందులో తీసుకొని రావడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో ఒకవేళ మీరు ఫోన్ కాల్ కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు మ్యూట్లో పెట్టాలంటే అది కూడా మీరు డైరెక్ట్గా దీని ద్వారా చేయొచ్చు. కాల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఫంక్షన్ బటన్ని 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు అది మ్యూట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈవెన్ ఇది వచ్చేటప్పటికే గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్కి అలాగే సిరి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. జస్ట్ దీన్ని నార్మల్గా ఉన్నప్పుడు హోల్డ్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకి IPX5 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని ప్రొవైడ్ చేశారు. సో స్వెట్ లేదన్నట్లయితే చిన్నపాటి స్ప్లాష్కి ఇది ప్రూఫ్ లాగా మనకు వర్క్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఇక్కడ మనకి ఆ క్యాప్ని కూడా ప్రొవైడ్ చేశారు ఛార్జింగ్ పోర్ట్ దగ్గర, విచ్ ఈస్ కూల్. సాధారణంగా కొన్ని కంపెనీస్ వీటిని మిస్ చేస్తూ ఉంటుంది. ఇక మనకి ఈ బ్యాటరీ కనెక్టర్స్ దగ్గర నుంచి ఇయర్ ఫోన్స్కి వచ్చేటువంటి మధ్యలో కేబుల్ యొక్క క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఈ బడ్జెట్లో ఇంకా ఇంతకు మించి కూడా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ దీనిపైన మనకు సన్నగా ఒక గురువు అయితే ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే మనకి గ్రిప్తో పాటు త్వరగా ట్యాంగిల్ అవే అంటే చిక్కుపడేటువంటి అవకాశాలు కూడా తక్కువే. ఇక దీని లెంత్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, పర్వాలేదు, క్వైట్ డీసెంట్ గానే మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ ఇన్ ఇయర్ కంఫర్ట్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. చెవుల్లో నుంచి ఊడిపోయేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ, ఎందుకంటే ఇక్కడ మనకి సిలికాన్ టిప్స్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి. ఈవెన్ దీంట్లో మనకి ఇయర్ సీలింగ్ కూడా ప్రాపర్గా ఉంది. బయట ఉండేటువంటి నాయిస్ ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక 60 to 70% ఇది కట్ ఆఫ్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మీకు PNC ఉంటుంది, ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్.
సో దీంట్లో మనం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇట్లాంటివి అయితే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఎక్స్పెక్ట్ చేయలేం. ఈవెన్ మనకి ఇక్కడ ఉండేటువంటి మ్యాగ్నెటిక్ హెడ్స్ కూడా మీరు ఇక్కడ చూసారన్నట్లయితే ఆటోమేటిక్గా మనకి తీయంగానే ట్యాంగిల్ అవ్వకుండా అంటే చిక్కుబడకుండా డైరెక్ట్గా మనకి ఇది రెండు కూడా అతుక్కొని ఉండడం అయితే జరుగుతుంది. సో బేసికల్లీ కొంచెం ఒక కేబుల్ ఆర్గనైజర్ లాగా మీరు దీని అయితే వాడచ్చు. కానీ ప్లే పాజ్ లేదా ఇది ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అవ్వటం ఇలాంటి ఫంక్షన్స్కి అయితే ఇది పనిచేయదు. సో దీంట్లో మనకి ఇక్కడ పంపించింది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండ్ దీంతో పాటు మరికొన్ని కలర్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. మనకు పంపించింది ఏదైతే ఉందో బ్లాక్ అండ్ రెడ్ కలర్ అండ్ దీంతో పాటు మరికొన్ని ప్యారలల్ కలర్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక అసలు విషయానికి వచ్చేసేద్దాం. దీంట్లో ఆడియో క్వాలిటీ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. సూపర్ సాలిడ్ బేస్ బూస్ట్ డ్రైవర్స్ అయితే మనకి ఇందులో వాడటం జరిగింది. సో ఆడియో అయితే నిజంగా చాలా లౌడ్గా ఉంది. నాకైతే 70 to 80% పెట్టుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది. అంతకన్నా ఎక్కువైతే మనము అవసరం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 100% లౌడ్నెస్ కూడా మనకు రిక్వైర్మెంట్ లేదు. అంత హ్యూజ్గా ఉంది ఇది సౌండ్. కానీ నాకు ఇందులో బేస్ ఏదైతే ఉందో సింప్లీ అమేజింగ్. ఇంకా చెప్పాలంటే చాలా పవర్ఫుల్గా ఉంది. కానీ వోకల్స్ అలాగే ట్రిపుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంకా బెటర్గా ట్యూన్ చేస్తుంటే బాగుండేదని నా ఇంకా చెప్పాలన్నట్లయితే ఇవి బిలో యావరేజ్ అని నేను చెప్తాను. సో ఒకవేళ బేస్ లవర్స్ అయ్యండి అలాగే లౌడ్నెస్ ఎక్కువగా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ వాయిస్లో కానీ ఆ క్రిస్పీనెస్ నేను మిస్ అవుతున్నాను. అలాగే ట్రిపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం బెటర్గా ట్యూన్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ దీంట్లో ఒకసారి మనం ఫోన్ కాల్ కూడా మాట్లాడుకుందాం. హలో, వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా? వినపడుతుంది. ఓకే. సో విన్నారు కదా ఫ్రెండ్స్, వాయిస్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ మీకు బయట ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం ఇది వర్క్ చేయదు. ఒకవేళ మీరు కనుక గేమ్ ఆడుతున్నారు అన్నట్లయితే అఫ్కోర్స్ ఇందులో మనకు లో లేటెన్సీ మోడ్ కూడా ఉంది. 66 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో కమ్యూనికేషన్ టెక్నాలజీ విషయానికి వచ్చారంటే బ్లూటూత్ 5.1 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. అంటే సుమారుగా మీకు 30 feet దాకా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు ఫోన్ కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. ఓవరాల్గా చెప్పాలన్నట్లయితే 799 రూపీస్లో ఒకవేళ మీరు కనుక లౌడ్నెస్తో పాటు బేస్ ఎక్కువగా కావాలని కోరుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, వాయిస్ కానీ ట్రిపుల్స్ కానీ మిడ్స్ కానీ ఇవి కొంచెం నాకు లోగా అనిపించినాయి. సో వాటిని మీరు కాంప్రమైజ్ అవ్వగలిగారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇంకో 799కి పర్వాలేదు, దీనిపైన అయితే ఒక లుక్ వేయచ్చు. అండ్ ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.